నిన్న కూడా నాతో గొడవ పెట్టుకున్నాడు అన్న. ఇంతకీ గొడవ పెట్టుకున్న దేవుడు ఆ కథా కమిషన్ ఏందో మొత్తం అంతా నిన్న సాయంత్రం వీడియోలో పెట్టాను. వెళ్ళి చూడకన్నా ఉంటే వెళ్ళి చూసేయండి నా ఒకసారి. ఓకే, ఈరోజు దిగుమతులు ధరలు ఎలా ఉండొచ్చు అన్న విషయాలు మనం ఒకసారి చూసుకునే ముందు, టైం అయితే 5:30 దాటి 6 గంటల వైపు అయితే వెళ్తుంది. వర్షం అయితే భారీగా పడుతుందండి. భారీగా అంటే భారీగా ఏం కాదు, కురుస్తూనే ఉంది. నైట్ అంతా ఇప్పుడు కూడా కురుస్తూనే ఉంది. చలి కూడా విపరీతంగా పెడుతుంది. ఇంకా దిగుమతులు ఈరోజు ఎలా వచ్చినాయి ఏమైనా చూసుకున్నట్లయితే, జీపీఆర్ లైన్లో కనుక చూసుకుంటే కొన్ని మండీల్లో వచ్చింది, కొన్ని మండీల్లో ఇంకా దిగలేదు స్టాకు. నిన్నటికంటే తక్కువే కనబడుతుంది. ఇంకా టీవీఎస్ లైన్లో కనుక ఒకసారి చూసుకున్నట్లయితే, టీవీఎస్ లైన్లో కూడా నిన్నటి మాదిరి స్టాక్ అయితే కొన్ని మండీల్లో దిగింది. వర్షం పడుతుంది, అలాగే కాయ కూడా చాలా తక్కువే ఉంది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం కనుక చూసుకున్నట్లయితే నిన్నటి పైన తక్కువే ఉందండి స్టాకు. ఇంకా ధరలు ఎలా ఉండొచ్చు ఏమి అన్న విషయాలను మనం ఒకసారి చూసినట్లయితే, ఈరోజు రేట్లు నిన్నటి కంటే కూడా పెరుగుతాయని నేను ఆశిస్తున్నాను. ఈరోజు పెరగాలండి, వాడికి బ్యాండ్ బజాయించాలి. ఓకే, అది మన టార్గెట్. ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు ప్రత్యక్ష ప్రసారం అనేది చేయడం జరుగుతుంది. దానికి మీ సపోర్ట్ కావాలి. సో మీరంతా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. ఓకే, ఈ వీడియోలో అయితే ఇంతే. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ప్రత్యక్ష ప్రసారంలో రేట్లు ఎలా పోతాయి ఏమనేసి. ఓకే అండి, నచ్చితే లైక్ చేసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే మరి, బాయ్.